ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు సంతపేటలోని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బిఎల్ శేఖర్ మాట్లాడుతూ నెల్లూరు గిరిజనులను నిజామాబాద్ లో వెట్టి చాకిరీ నుండి రక్షించిన వారికి రావాల్సిన ప్రభుత్వ రాయితీలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. యాజమానుల వద్ద ఉండిపోయిన కూలీల ఆధార్ బ్యాంక్ బుక్కులను ఇప్పించాలని మరియు ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నందిపోగు రమణయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, ఎరుకల పోరాట సంఘం అధ్యక్షులు ఇట్టా వెంకటేశ్వర్లు, సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సిరాజ్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ సెక్రటరీ జెడ్పీటీసీ పోట్లూరు శ్రీలత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్, మహిళా సంఘం నాయకురాలు శిరీష, మహిళా నాయకులు రమణమ్మ, లక్ష్మమ్మ, సుప్రియ, స్వాతి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సంక్షేమ పథకాలను ఆపేశారు. దీంట్లో ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అందుకని కూడా దీంట్లో ఎస్టీలు అయితే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది గత ప్రభుత్వంలో అయితే ఇట్లా జరిగేది లేదు. ఇప్పుడు ఎస్టీలకి ఎస్సీలకి ఇంకా ఎక్కువగా కూడా వీళ్ళకి అన్ని సదుపాయాలు అందుబాటులో తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్టీలకి మాత్రం ఎక్కువగా నష్టం జరుగుతుంది. కనుక ఇటీవల జరిగిన 60 మంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమనేది ఏంటంటే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి వాళ్ళకి రావాల్సిన సదుపాయాలన్నీ సక్రమంగా అందే విధంగా చేయాలని ఇప్పుడు ప్రభుత్వం హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ నెల్లూరు జిల్లాలో 89,000 గిరిజన కుటుంబాలు 2,58,000 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ తీసుకోవాలి. ఈరోజు యానాదులను ఉద్ధరించడానికి నెల్లూరులో ఐటీడీఏ ఉంటారు. ఐటీడీఏ ఉండగానే ఐటీడీఐకి నిధులు లేకుండా ఉత్సవకరంగా మాత్రం పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య పోయిన మంగళవారం నిజామాబాద్ జిల్లాలో జిల్లా జడ్జి భారతీయులు గారు, అట్లాగనే సబ్ కలెక్టర్ గారు, ఏఎస్ఐ గారు అందరూ ఉమ్మడిగా రిస్క్ చేసినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి దాదాపుగా 450 కుటుంబాలు 450 గిరిజనులు అనాథులు ఇటుబట్టిల దగ్గర ఉన్నారు. కనీస మినిమం సౌకర్యాలు లేకుండా ఉన్నారు. కనీసం వాళ్ళు ఉండేటటువంటి ఇంట్లో పిచ్చుకూడగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ చేత వెట్టి చాకరీ చేపిస్తున్నారని చెప్పని ఉద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టి పునరావాస శిబిరాలకి తరలించడం జరిగింది. 19వ తేదీన నెల్లూరు జిల్లా తుమ్మలపేట గురుకుల పాఠశాలలో పునరావాస శిబిరాలు తరలించి జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో వాళ్ళని ఏదేమైనా కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి గిరిజనుల బతుకులు ఈరోజు అలాగే ఉన్నాయి. 1976 జూలై నెల 25వ తేదీన రద్దు చేసిన వెట్టి చాకరీ విముక్తి చట్టం ఈ రోజుకి అనేక రూపాల్లో ఉండడానికి ఇది సజీవ సాక్ష్యంగా ఈరోజు ఉంది. వెట్టి చాకరీ చట్టాన్ని రద్దు చేసినా కూడా ఈరోజు వెట్టి చాకరీకి దాదాపుగా 450 కుటుంబాల వరకు ఈరోజు ఉన్నాయంటే ఈ ప్రభుత్వాలు సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. కాబట్టి వెట్టి చాకరీ నుంచి విముక్తి చేశామని చెప్పని సాక్షాత్తు ఇరువురు జిల్లా జడ్జీలు ప్రకటించడం, వాళ్ళని విముక్తి చేస్తున్నట్లుగా సర్టిఫికెట్లు ఇవ్వడంలో కానీ వెట్టి చాకరీ గురైనందువలన వాళ్ళకి తక్షణ సహకారాన్ని అందించడంలో కానీ ఈ జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద తెలంగాణ జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి తీసుకెళ్ళిపోయినటువంటి యానాదులందరికీ తక్షణ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. మేమైతే చెప్తాం, ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఇలా తీసుకెళ్ళిన కిరణ్ రెడ్డి
తిరుపతి రెడ్డి మీద అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయా మండలాల తహసీల్దార్లు చెప్పి ఎట్టి చాకరీ నుంచి విముక్తి కలిగించడం సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఈ జిల్లా నుంచి తెలంగాణ తీసుకుపోయినటువంటి వాళ్ళ కిరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సారయ్య మీద క్రిమినల్ కేసులు పెట్టాలా, అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఉన్నాయి, అల్లుడు